అయితే సత్యమూర్తి గారు మనం చూసుకుంటే ఏదైతే మద్యంలో కుంభకోణం జరిగింది, దానికి సంబంధించి పెద్ద పెద్ద తలకాయలు అరెస్ట్ అయ్యాయి. మనం చూసుకుంటే మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓఎస్డీ కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, చాలా పెద్ద పెద్ద తలకాయలు అయితే అరెస్ట్ అయ్యాయి. అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైనటువంటి ఒక లక్షణం ఉంది. ఏదైతే తన పైన వచ్చిన నింద ఏదైతే ఉందో పక్కనోడి పైన కూడా వేయాలనేటువంటి ఆలోచన. దాని విధంగానే ఇప్పుడు ఇక్కడ ఏదైతే ములకల చెరువు కల్తీ మద్యం కేసు సంబంధించి జోగి రమేష్ ఇదంతా స్థాపించాడా, నిజంగా బురద చల్లాలంటే ప్రయత్నమేనా అంటే ఏమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఈ ములకల చెరువు అక్రమ మద్యం కేసుని కూటమి ప్రభుత్వానికి మెడక చుట్టడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. చెప్పాడు, పబ్లిక్లో కూడా వచ్చి చెప్పాడు. ప్రతి రాష్ట్రంలో సరఫరా అవుతున్న ప్రతి 5 మద్యం బాటిళ్లలో ఒకటి నకిలీ బాటిల్ ఉంది అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్పాడు. నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసావు కదా, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ప్రతి 5 మద్యం బాటిళ్లలో ఒకటి నకిలీది అని చెప్తున్నావు కదా, ఆ నకిలీ మద్యం బాటిల్ చంద్రబాబు నాయుడు తయారు చేశాడని చెప్తున్నావు కదా, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఈ రోజున ఏదైతే ఈ ములకల చెరువు నకిలీ మద్యం కేసు ఉందో, ఈ కేసులో నీకు సంబంధించిన, నీ పార్టీకి సంబంధించిన నాయకుల ప్రమేయం ఉన్నది అని సిట్టు సాక్ష్యాలు ఆధారాలతో సహా కోర్టు ముందర పెట్టింది, ఛార్జ్షీట్లో ఫైల్ చేసింది. ఇప్పుడు దీనికి జగన్మోహన్ రెడ్డి వచ్చి సమాధానం చెప్పాలి. నీకు అక్కడ ములకల చెరువులో ఈ నకిలీ మద్యాన్ని తయారు చేయటం, ఈ బ్రాండు, ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి తయారు చేస్తూనే ఉన్నారు. మధ్యలో కూటమి ప్రభుత్వం రాగానే ఆపేశారు. మనం పట్టుబడితే కఠినమైన శిక్షలు వేస్తారు అని చెప్పి ఆపేశారు వీళ్ళందరూ. ఆపేసిన వాటిని జోగి రమేష్ ఫైనాన్స్ చేసి, లేదు మీరు ఆపద్దు, మనం కంటిన్యూ చేద్దాం దీన్ని, పట్టుకుంటే నేను ఉన్నా కదా, చూస్తా కదా అని చెప్పి వాళ్ళకి డబ్బులు పంపించాడు. ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా దొరికినాయి, సిట్టికి ఆధారాలతో సహా దొరికినాయి. ఇవన్నీ దొరికిన తర్వాత వాళ్ళు ఈ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఈ జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఏమైనా చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటు, అటాక్ చేసి రాపో అంటే చంద్రబాబు ఇంటి మీద అటాక్ చేసి వచ్చిన వ్యక్తి. మరి జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండా ఏమైనా చేయగలుగుతాడా? అంటే అతను ఈ జనార్దన్ రావుకి, వాళ్ళ బ్రదర్స్కి, వాళ్ళందరికీ డబ్బులు పంపించటం జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందా అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. పంపించిన తర్వాత డబ్బులు పంపించటం, ఆ నకిలీ మద్యాన్ని తయారు చేయించటం, దాన్ని తీసుకొచ్చి ములకల చెరువు నుంచి తీసుకొచ్చి ఇబ్రహీంపట్నంలో డిపో పెట్టడం. ఇబ్రహీంపట్నంలో డిపో ఎవరు పెట్టించారు? జోగి రమేష్. ఆ డిపో దగ్గరికి వెళ్ళి ఒక దుర్యోధనుడు ఏకపత్రాభినయంలాగా ఈయనే అని, ఇక్కడ చేశారు, ఇక్కడ పెట్టారు, అక్కడ పెట్టారు అని చెప్పి ఈయన ఒక డిమాన్స్ట్రేట్ చేయటం, ఆ సాక్షి కెమెరామెన్ తీసుకెళ్ళి మొత్తం పిక్చరైజ్ చేయటం, ఇవన్నీ చేశావు. ఎందుకు చేశావు అంటే జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు, జోగి రమేష్ చేసిన ఈ చేష్టలు, ఈ రెండింటినీ కలిపి చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటి అంటే ఇది పొలిటికల్ కాన్స్పిరసీ. కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచటానికి జగన్మోహన్ రెడ్డి, జోగి రమేష్ వీళ్ళందరూ కలిసి ఆడిన నాటకం. ఇక్కడ మొత్తం ఈ నకిలీ మద్యం తయారు చేసి అమ్మటం ద్వారా అంటే మొత్తం ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థని, ఆబ్కారీ వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేయటం, ఆదాయం తమకొచ్చేలాగా చేసుకోవటం, టోటల్ సిస్టమ్ని ఫెయిల్యూర్ చేయటానికి, ఎంతో పకడ్బందీగా వెళ్తున్న ఈ సిస్టమ్ని ఫెయిల్యూర్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకంలాగా మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకు అంటే ఈ ములకల చెరువులో మద్యం ఎట్లా జరిగింది, ఎట్లా తయారు చేశారు అనేది పూసగుచ్చినట్టు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ కాన్ఫరెన్స్లో.
ఎట్ట చెబుతావు? మీకు తెలుసా? నాకు తెలుసా? దుర్గాకుమార్ గారికి తెలుసా? ఎందుకు తెలుస్తుంది? మనకి తెలియదు కదా అవి ఎట్ట చేయాలో. ఎవరైతే చేశారో, ఎవరైతే చేయించారో, ఎవరైతే దానికి డైరెక్షన్ ఇచ్చారో వాళ్ళకి మొత్తం తెలుస్తుంది. ఆ క్రమంలోనే ఇదంతా జరిగింది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ సిట్ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్కి సంబంధించి ఆ ఛార్జ్ షీట్లో ఉన్న వివరాల గురించి ఆయన వచ్చి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. తొందరగా వచ్చి ఏదో పెద్ద కాలయాపన చేయకుండా ఇదంతా ప్రజలు మర్చిపోయిందాకా ఉందామని ఆగకుండా వచ్చి జగన్మోహన్ రెడ్డి ఈ నేరానికి సంబంధించిన వివరాలు బయటపెడితే బాగుంటుంది. బరితెగింపు అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలో తెలియదు, కానీ 2019 నుంచి 24 దాకా జరిగినటువంటి ఒక అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆధారాలతో సహా బయట పెడుతున్న సందర్భంలో కూడా వాళ్ళు బరితెగించి మళ్ళీ ములకల చెరువుకు సంబంధించి ఒక కల్తీ మద్యం తీసుకొచ్చి ఆ బురదను తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం మీద చల్లాలనుకుంటున్నారంటే దీన్ని ఎంతవరకు బరి తెగింపు అని చెప్పి అనుకోవాలి. వాస్తవానికి మీ యొక్క ఉంటారు జర్నలిజంలో చాలా సీనియర్ కాబట్టి గతంలో ఇలాంటి ప్రభుత్వాలు ఏమైనా చూసారా, ఇలాంటి రాజకీయ పార్టీలు ఏమైనా చూసారంటే ఏం చెప్తారు? ఎవరు ఇప్పటివరకు లేదు ఇటువంటివి. ఇవి ఇప్పుడు చూస్తున్న దరిద్రాలు ఇవన్నీ కూడా. అంతకు ముందర కొంచెం డిగ్నిఫైడ్ పాలిటిక్స్ ఉండేవి. ఏదైనా రాజకీయ ప్రత్యర్థి అంటే రాజకీయ ప్రత్యర్థిని సిద్ధాంతపరంగా వ్యతిరేకించేవాళ్ళు తప్ప ఇట్లా ఇంత నీచంగా ఇంత దరిద్రంగా మేము తలకాయలు నరుకుతాం రప్ప అని చెప్పే బ్యాచ్లు ఇప్పుడే చూస్తున్నాం. దీన్ని మాత్రం కఠినంగా అణిచివేయాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉన్నది. వీళ్ళు ఎంతసేపటికి ఏంటి అంటే నేరాలు చేయటానికి అలవాటు పడిపోయి తమ చేతిలో మీడియా ఉంది కదా అని ఆ నేరాలని పక్క పార్టీ మీదకి తొయ్యటానికి వీళ్ళు బరితెగించి మరీ ప్రయత్నం చేస్తారు. అది ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. అందుకని ఇక ఈ కూటమి ప్రభుత్వం కూడా మీనం మేషాలు లెక్క పెట్టకుండా చాలా సీరియస్గా ఈ శాంతి భద్రతల విషయాన్ని పరిగణలోకి తీసుకోకపోతే చాలా దుష్ఫలితాలు వస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఈ బరితెగించిన గ్యాంగులు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అని చెప్పి మేక తలలను నరికేశారు. ఎంత పాశవికంగా చేశారు ఆ చర్య. చేసి పైగా వాళ్ళు వీడియోలు తీసి పబ్లిసిటీ చేసుకోవటం. ఎవడన్నా చేస్తాడా? నువ్వు చేసేదే తప్పుడు పని అని కనీసం నీకు అవగాహన ఉండాలి కదా. అందుకనే పోలీసులు వాళ్ళకి రోడ్డు మీద నడిపించారు, పబ్లిక్లో నడిపించారు. నువ్వు పెద్ద రౌడీవా, నువ్వు రౌడీ షీటర్వా, నీ కథ ఏందో ప్రజలు చూడాలని చెప్పి నడిపించారు. ఉత్త నడిపించి వదిలేయటం కాకుండా వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఈ జోగి బ్రదర్సు వీళ్ళు చేసిన కార్యక్రమాలు కూడా అంతకు ముందర కూటమి ప్రభుత్వం రాగానే అగ్రిగోల్డ్ భూముల్ని కబ్జా పెట్టేసి అంటే వాటిని స్టేట్ గవర్నమెంట్ కాన్ఫిస్కేట్ చేసింది. అటువంటి ఆస్తులని కూడా సర్వే నెంబర్లు మార్చి తన కొడుకు పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు ఈ జోగి రమేష్. అప్పుడు అరెస్ట్ చేస్తే ఈ జోగి రమేష్ కుటుంబ సభ్యులు అందరూ బయటకు వచ్చి విదేశాల్లో చదువుకొని వచ్చిన పిల్లగాడిని అరెస్ట్ చేస్తారా అని ఒకటి, రెండోది వాళ్ళ కులాన్ని తీసుకొచ్చి పెట్టి మా కులానికి సంబంధించిన వాళ్ళని వెనుకబడిన తరగతుల వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తారా అని పెట్టి చెప్పారు. మరి మీరు చెప్పిన క్రైటీరియాలో చూసుకున్నా కానీ మరి మీరు ఇన్ని కుట్రలు పన్నచ్చా? మీరు ఇన్ని ప్రభుత్వాన్ని కూలదోస కుట్రలు మీరు పన్నచ్చా? కూలదోస కూడా ఎట్లా? ఇందాక దుర్గాకుమార్ గారు చెప్పినట్టు ఎట్లా కూలదోయాలి? ప్రజల్ని ఈ కల్తీ మద్యం ఇచ్చి ప్రజల్ని చంపుతూ ప్రభుత్వాన్ని బదనాము చేయాలని. ఎంత పాశవిక చర్య. అందుకని ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణించాల్సిన అవసరం ఉన్నది. వీటిని అంత సాధారణంగా వదిలేయద్దు. పోలీసులు కూడా వీటిని చాలా ప్రెస్టీజియస్గా తీసుకోవాలి. ఈ ములకల చెరువు నకిలీ మద్యం కేసు సంబంధించి
సంతృప్తికరంగానే దర్యాప్తు సాగుతున్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే సాక్ష్యాలు ఆధారాలు సేకరించి ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు. అన్ని కేసుల్లో కూడా ఇదే విధంగా పకడ్బందీగా కేసులు ముందరికి తీసుకెళ్ళాలి. ఈ అక్రమార్కులు వీళ్ళందరూ కూడా కేవలం డబ్బు సంపాదన కోసం అక్రమాలు చేసేవాళ్ళు కూడా కాదు. వీళ్ళు రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవటానికి నేరాలని ప్రవోక్ చేస్తున్నవాళ్ళు, నేరాలని ప్రవోక్ చేస్తున్నవాళ్ళు. అంటే వీళ్ళు ప్రజాస్వామ్య వ్యవస్థలకే వీళ్ళు చీడపురుగులు లాంటి వాళ్ళు. అందుకని ఇటువంటి వాళ్ళ మీద, ఇటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా ఇప్పుడు ఎట్లయితే ఈ ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ఎట్లా అయితే పకడ్బందీగా దర్యాప్తులు సేకరిస్తున్నారో అన్ని కేసుల్లో కూడా ఇదే విధమైన దర్యాప్తు జరిపి ఈ వైసీపీలో ఉన్న ఈ గుండాలు, నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు, ఇవన్నీ కూడా ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్స్ లాగా చేస్తున్నారు జగన్ గారు. ఎక్కడో ఒక ఇండివిజువల్ వచ్చి నేరం చేసి వెళ్ళిపోవటం కాదు. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్డ్గా ఈ నేరాలని చేస్తున్నారు. అందుకని వీళ్ళందరినీ హ్యాబిచువల్ అఫెండర్స్ కింద ట్రీట్ చేయాలని ఐఎమ్ రిక్వెస్టింగ్ ది పోలీస్. Please subscribe to Leo News for more videos.